కష్టం గల్ల కథ సిరిదొండ మారాదు ఒక్కు కథ సిరిదొండ మారాదు ఒక్కు కథ రామ 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 పార్వతీ పరమేశ్వరుని భక్తులు భూలోక నగరంలో అనేకులున్నారయ్యా. భూలోక నగరంలో అనేకులున్నారు. అందులోపల భూలోక నగరంలో భూలోక నగరంలో ఉన్నారయ్యా. పట్టణాన్ని పరిపాలించిన వాడు సిరిదొండ అంటే 66 రాజ్యాల కలిసి ఒక మంత్రి 77 దేశాలకు దేవలోక చక్రవర్తి. రాజుదాకా కల్లాలు జిల్లాక ఊరు ఎన్నైతే వారింత పిండితోని సమాన బంగారం సరిపోతున్నదయ్యా. ఎడుదుండ పట్టం 86 కోట్ల పట్టం 90 జాముదాన పట్టం జాగ్రత్త పోతున్నది. వాడు రాజు రాజు బ్రహ్మగంతి శివగంతి విష్ణుగంతి శివగంతి ఇప్పుడు పట్టణాన్ని పరిపాలించిన వాడు రాజు సిరిదొండ మహారాజు. సిరిదొండ మహారాజు భార్య శుక్రమాంబదేవి. రాజ్యాల రాజు సిరిదొండ మహారాజు.
కూర్చొని ఎడవల ఎట్టి పోసుకొని ఉడిన పైడి పోసుకొని చాలా కంకణాలు కట్టుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడయ్యా సిరిదొండ మహారాజు రాజు తాను ఎత్తుంటే తిరిగినంతా తిరిగి వస్తున్నారయ్యా కాశీమలయ్యలంతా కదిలి వస్తున్నారు అచ్చటోళ్ళు వస్తున్నారు బయటోళ్ళు పోతున్నారు అరిదేశులు పరిదేశులు సంఘాలు ఎంతో మంది వస్తున్నారు సిరిదొండ మహారాజు జగ్యం చేయబడుతున్నారు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు దానము చెడని పదార్థము అని అంటారు ధర్మము చెడని పదార్థము అని అంటారు దానమే గొప్పది ధర్మే గొప్పది దాన ధర్మాలు 7 లోకాల వెలుగు అని అంటారు మనం కోర్టు సంపాదించిన ఈ కొంపల్లే పాడబడుతుంది కానీ ఈ నరమాను చెట్ట కట్ట పెట్టినాడు కాదు గవర్న ఎవరి రాదు ఆగో తల్లి ఇక్కడ వెగల్లి ఉట్టంగా ఏమన్నా చెప్తున్నావా ఎవరితోని ఎల్లి పొంగ ఏమన్నా కొంట పోతున్నావా ఏ మానవుడైనా లక్షల 10 కారైన లవణం అన్న పెట్టింటాడు కానీ ఏ మాడు మెరుగు బంగారం ఇంకా వాడయ్యా మనం ఎన్ని సంపాదించిన కూటి కొరకే ఎన్నెండు రక్కిన మన చెత్త కాటి కొరకే 10 మంది కొడుకు లేరు 10 మంది బిడ్డలు లేరు నేను సత్యవంతుని నేనున్నా సమాన తీరుని నేనున్నా అని తప్పలేదు పైకి మొక్కలేదు కలను హకలు తప్పటి మధ్యలోన మాడదప్పటి సిరిదొండ మహారాజు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నాకేంది మహారాజు అనుకోని ఆకాశం మీద కూర్చొని దాన కంకణాలు కట్టుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడయ్యా సిరిదొండ మహారాజు రాజు సంగతి ఏమో కచ్చిరి కాడ ఉండని గాని 7 వేళల్లో కలి 7 మిద్దల్లా అమ్మవారు శుక్లమాంబదేవి పొద్దు పొద్దున లేచింది తడివిడి స్నానాలు చేసింది ఎండి దూన పట్టింది వేసిక్కు తీసింది పైడి దూన పట్టింది పైసిక్కు తీసింది ఆవిడ సంతుల పంతులు ఆవరగించుకొని భర్త చేసినట్టు భర్త కన్నా 7 దానం ఎక్కువ ఎత్తున్న శుక్లమాంబదేవి ఒళ్ళు చూసి ఉత్తరాలు దానం ఎత్తున్నది పుట్ట చూసి భోజనాలు పెడుతున్నది అలాగే పిల్లలు వింటే పాడి పరల దానం ఎత్తున్నది అన్నం తినే కన్న తల్లి అన్న దానములు ఎత్తున్నది దాన ధర్మముల తండ్రి పేరు పొందుతున్నది ఇప్పటికైనా అప్పటికైనా అంటారు మన తెలంగాణ ప్రాంతంలో పెద్దలకు వచ్చేది పెక్కుల మాసం అని అంటారు వాళ్ళకి వచ్చేది బ్రతుకమ్మ పండుగ ఎలగండ్లకు వచ్చేది పీరీల పండుగ అని అంటారు భద్ర బ్రతుకమ్మ పండుగ నాడు అన్న తల్లి లేచి లేవనప్పుడు బ్రతుకమ్మను వేర్చుకొని డప్పులు మోగంగా డప్పు సప్పులకు బ్రతుకమ్మను ఎత్తుకున్నది కన్న తల్లి శుక్లమాంబదేవి ఆగో బ్రతుకమ్మ బండ మీద బ్రతుకమ్మను పెట్టింది కన్న తల్లి శుక్లమాంబదేవి ఆడటోళ్ళ చూసినది గా తల్లిరో ఆడటోళ్ళ చూసినది గా తల్లిరో పాడటోళ్ళ గంట చూసేవో దేవుడో గుండె తత్తువానే ఎవరారో గుండె ఓ దేవుడో కన్న తల్లియే ఎవరికి అన్నబడక వచ్చే ఓ దేవుడో అందరూ ఉత్తరేదా ఓ దేవుడు ఎవరి అని పాపము రావో దేవుడు నేనేవు చేసినాను ఓ దేవుడా నాకు బిడ్డలు లేకపాయే ఓ దేవుడు నాకు కొడుకులు లేకపాయే ఓ దేవుడు కొడుకు లేని ఓ దేవుడు
కన్నీళ్లు తిట్టున్నది ఎన్ని రోజులని మంది పిల్లగన్న చూసి సంబరపడాలి ఎన్ని రోజులని మంది పిల్లగన్న చూసి సంతోషపడాలి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అక్క పిల్లలు వేదాలు చెల్ల పిల్లలు చేతికి రారు అని అంటారు అరవై పిల్లలకు కాలు పెడితే పై కాలు చేయడం అని అంటారు అనుభవం పెడితే దెబ్బలకు చేయడం అని అంటారు ఏ ఆడదానికైనా కన్నది కడపు కావాలి కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద పడ్డది మేల కావాలని కోరుకుంటది సత్య పొంద నిందైన మొత్త గాని ఇది కొట్టు నింద పోయినట్టున్నది శుక్రమాంబ దేవి నా భర్త సిరిదొండ మహారాజు కత్తిరికాడ కూర్చొని రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు నా భర్త వచ్చినాక ఒప్పించి మెప్పించి అదరికిచ్చి ముదిరికిచ్చారు నేర్పును నేర్పి రాయిని వంటి భర్తను లక్కోలు వేసుకొని బిడ్డల సంతానం తెచ్చుకుంటున్నట్టున్నది శుక్రమాంబ దేవి నా భర్త వచ్చే సమయం అసలు అవుతున్న దానికన్నా తల్లి శుక్రమాంబ దేవి సన్నవారి మేము సరివల్లమంటారు వీటి వారి మేము బిందల్లమంటారు తొట్టు వారి మేము దొంతుల్లమంటారు పంచపక్ష పరమాన్నాలు తోడిన భర్తను వేడుకుంటున్నారు భర్తలు అక్కడికి ఎదురు చూస్తున్నారయ్యా పెద్దలాలో వారి పిల్లగా ఎనికటి భర్తలైతే ఏ భార్య అయినా ఇక్కడ అన్న నిలబోదురాట ఎంత ఆలస్యమైన భర్త రాకడికి ఎదురు చూసేదాట కానీ నా ఈ కథం నా తల్లులు ఉన్నారయ్యో చేసుకున్న భర్త ఏదన్నా పరి మీద బయటికి వేయిందనుకో వాడు కోడి చెక్కలు మంచి మంచి అన్న విని వాడి చెక్కలు ఉంచుతుంటారే కాచాపూర్ణ తల్లులో కన్న తల్లి శుక్రమాంబ దేవి ఎడికటి కావట చేసుకున్న భర్త ఏదన్నా ఊరి వెళ్ళనుకో ఏదన్నా పల్లె వేయిందనుకో భర్త వచ్చేరాక భర్తకు ఎదురుగా పడేదాట భర్త వచ్చినాక భర్త రెండు కాళ్ళు కరిగేదాట ఆ కాళ్ళు కరిగిన నీళ్లు నెత్తి మీద అనుకునేది ముదుగా భర్తకు అన్నం పెట్టేది భర్త తిన్నాక అదే ఎంగిలి కంతంలో కూడా మరో 5 దిరికిళ్ళు అన్నం వేసుకొని భర్త ఎంగిలి నేదాట ఎరకటోళ్ళు సత్యవంతులు సమానదులు అని తప్పలేదు పలికి మొక్కలేదు కళ్ళు హనకలు తప్పలేదు మధ్యలో మాట తప్పలేదయ్యా కనీకాల పొల్ల కంట సీనున్నదా పెట్టమని ఇప్పల్లో పెట్టమని తల్లల్లో పెట్టమని తమ్ముల్లో పెట్ట పొద్దు పొద్దు నాక సోమరి గల్లతో ఏ పాము తెలియదు ఏ రెస్టారెంట్ ఉంటాడో ఏ మనుషులు ఉంటాడో ఏ పెరటి షాపులు ఉంటాడో వాడు వచ్చేదేంది మనకు ఇక్కడంతా అన్నం పెట్టేదేందా అని పక్కలింటున్నారు గడబట్టి కన్న తల్లి కాదు నా భర్త నాకు దేవుడు అనుకోని భర్తను అక్కడికి ఎదురు చూస్తున్నారయ్యా శుక్రమాంబ దేవి కత్తిరికాడ రాదు రాజ్యం వేలిండు దేశం వేలిండు రాజ్యం దేశం సుకలి రామన్న చేతులు పెట్టిండు గుర్రం పేరు కట్టిండు రాజకేది మనగాడు గుర్రం తెచ్చు అరుగుతో నిలిపి గుర్రం నిప్పులు అది చేతులు ఎక్కి అది బెల్లము గుర్రానికి నందమందు ఉన్న పిల్లలు పిల్లలు అందమైన గుర్రానికి రెటాకు మెత్తలేసి గుప్పించి గుర్రం వేసుకొని వారి ఉండ భవనాల పేటికి వెళ్ళిపోతున్నాడు సిరిదొండ మహారాజు ఎట్లా వెళ్ళిపోతున్నాడు ఒడిస 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 పొద్దు పడిసరా నాగులో నాగమలే దారిలో 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 ఒడిస 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 పొద్దు పడిసరా నాగులో నాగమలే దారిలో పొద్దు పడిసే నాగులో నాగమలే దారిలో ఒడిస 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 పొద్దు పడిసే నాగులో నాగమలే దారిలో పొద్దు పడిసే నాగులో నాగమలే దారిలో
లేకపోతే నువ్వనని భార్య రాకలు చూస్తున్నాడు శ్రీరాజు నా సిరిగల్ల కన్న తల్లి అమ్మా ఏడేడు వెళ్ళనవ్వా కలియేడు విందల్లా ఆ కన్న తల్లి సుక్కమాంబదేవి వచ్చేడు వరకను కన్న చూసే నా భర్త నా వేడికస్తున్నాడవ్వా అందుకే అంటారు ఎడ్డివాడు మొగడాని ఎక్కిరియరాలంటారు గుడ్డివాడు మొగడాని గుడ్డియరాలంటారు ముసలివాడు మొగడాని మూతి పోట్లు రాదంటారవ్వా రాజ్యం అడివి రాజ్యం అంటారే కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు చేసుకున్న వరక సవరాజ్యం అంటారా అని మునిగా సరసమైన ముత్తెరతనం పోదంటారా అని మేడల్ల కన్న తల్లి శుక్లమాంబాదేవి తడిబెడి తానం వేసింది తడి వస్త్రాలు విడిచింది పొడి వస్త్రాలు కట్టుకున్నది కుర్జవన్న సీర గుంజిముడు పెట్టింది పెద్దగా పండ్లు పెరుండ సొమ్ములు పెట్టుకోని శముదానుది కాదు సేతని వల్లి పట్టుకోని తల్లి వస్తున్న వేడికి ఎట్లా బయలు వస్తున్నది ఎట్లా వస్తున్నది అయ్యో గల్లు 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 గల్లు
బామరావు చిన్నదానా నా భార్య బామరావు చిన్నదానా ఓ బామా పచ్చి బాల తోడిన ప్రాణాలు కలిగిన అమ్మ నాకు ఎన్నడూ లేని సంబరం అనిపించింది ఎన్నడూ లేని సంతోషం అనిపించింది కానీ ఎన్నడూ లేని చిన్నదానా ఎన్నడూ లేని కానీ చిరుగల్లాని మగం చిన్న పని కనబడుతున్నది హంసల్లాంటి ముఖం వాడిపోయి కనబడుతున్నది కాయలు కొట్టిన మానుడు ఎక్కడ చిన్నపోయింది